శ్రీకాకుళం పట్టణంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ బలగ వర్మ కాలనీ నందు దేవుని మహాకృప చేత కట్టబడి సుమారుగా 30 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ మందిరాన్ని మరలా శుభ్రపరిచి రెన్యువేట్ చేసి మందిరం యొక్క పరిసర ప్రాంతంలో అంతా కూడా పచ్చని మొక్కలతోనూ చక్కగా మరి అన్ని రకాలుగా గ్రానైట్స్తోనూ వేసి దేవుని మందిరాన్ని చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిర్మించడం మరలా జరిగింది. కొంతమంది దాతల చేతను, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రత్యేకమైన కానుకల చేతను ఇవన్నీ కూడా సుందరంగా తయారు చేయడం జరిగింది. ఎంతో దేవునికి మహిమ కలుగుతూ ఉంది. అన్ని బెంచెస్ అయితేనేమి, బలిపీఠం అయితేనేమి, పులిపీట అయితేమి, బ్యాక్ డ్రాప్ అయితేనేమి, ఫ్యాన్స్ అయితేనేమి అన్నీ కూడా నూతన వేసి, మరి కుర్చీలు అయితేనేమి, ఫ్లవర్స్ వాజెస్ అయితేమి, అలాగే మొక్కలు అయితేనేమి, ఇవన్నిటిని కూడా చక్కగా ఒక క్రమంలో దేవుని ఆత్మ ఇక్కడ దిగి వచ్చిందన్నట్లుగా తయారు చేయడం జరిగింది. సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. దేవుని వాక్యం ఇక్కడ పంచుకుంటున్నప్పుడు దేవుని యొక్క అనుభవాన్ని, దేవుని యొక్క శక్తిని మేము పొందుకునేటువంటి అనుభూతి ఈ యొక్క మందిరంలో మాకు కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క ఆనందం శ్రీకాకుళం సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో మరి ఎంతగానో మరి కనబడుతూ అనేక మందికి దీవెనకరంగా ఈ మందిరం ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి బయట కూడా స్థలము ఉంది. సువార్త సభలు పెట్టుకోవటానికి ఎంతో సుందరంగా ఉంటుంది. దానికి వెళ్ళే రహదారిది. ఇదంతా కూడా సువార్త సభలు పెట్టుకోవడానికి కానీ, ఇతర కార్యక్రమాలు పెట్టుకోవడానికి కానీ, ఈ యొక్క వేయబడినటువంటి ఈ యొక్క గ్రానైట్ బెంచెస్ అన్నీ కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో మరి కాలు కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా చక్కగా శుభ్రం చేసి గ్రౌండ్గా ఉంచాం. దేవునికి మహిమ కలగాలని అన్ని మందిరాలు అలాగ ఉండాలి. అలాగే బాప్టిజల్ ట్యాంక్ కూడా అక్కడ కట్టడం జరిగింది. ఈ మందిరము ఏ విధంగా అయితే సుందరంగా సౌఖ్యంగా ఉన్నదో, మరి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులైనటువంటి నార్త్ ఈస్ట్ ఆంధ్ర సెక్షన్ ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా ఇంత సుందరంగా ఉండాలని నా యొక్క ఆశ, అభిలాష. మీ అందరూ కూడా మందిరాన్ని ప్రేమించి మందిరాన్ని బాగు చేయండి. మందిరం ఎంత ఘనంగా ఉంటుందో దేవుడు అంత ఘనంగా మనల్ని దీవిస్తాడు. మనకు సాక్ష్యము మందిరాన్ని బట్టి, వచ్చినటువంటి సంఘ సభ్యులను బట్టి మనకు సాక్ష్యం ఉంటుంది. కనుక మనుషులు చూడాలని కాదు కానీ దేవుడే చూడాలని మనందరం సేవ చేయాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.